అస్తం హవా 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలోకే. కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీకి లభించనున్న మెజారిటీ. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిక్యం. కేసీఆర్ ఇలాకా గజ్వెల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా. 100 పట్టణాల్లో కాంగ్రెస్ పాగా. మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా. మొత్తానికి 70% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనబరచబోతున్నట్టు ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ రాసుకొచ్చింది. అయితే దీనికంటే ముందుగా కూడా ఎగ్జిట్ పోల్స్ని బీఆర్ఎస్కు సంబంధించిన తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అని ఒక వెబ్సైట్ నడుపుతాను వీళ్ళు. దీంట్లోనే ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరు ఇచ్చిండ్రు అనేది కూడా వీళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే నిన్న సాయంత్రమే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిండ్రు. ఇగో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అని రిలీజ్ చేసిండ్రు. దీని ప్రకారము కొన్ని ఏరియాల్లో ఎట్లున్నది అనేది వీళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇగో నిజామాబాద్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ 8.1% అంటే ఇది పర్సెంటేజ్ల వైజ్గా ఇచ్చింది. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్కు 28%, బీఆర్ఎస్కి 8%, బీజేపీకి 49.9%, ఎంఐఎం కూడా 8.7% ఇట్లా ఇచ్చిండు. కానీ ఎన్ని సీట్లు ఎవరెట్లా గెలుస్తారు అనేది మాత్రం ఇక్కడ రామగుండంలో 30 నుండి 40 స్థానాలు గెలవచ్చు. బీఆర్ఎస్ 16 నుండి 20 స్థానాలు గెలవచ్చు. బీజేపీ 3 నుంచి 6 స్థానాలు గెలవచ్చు అని ఇట్లు ఇచ్చిండు. ఇది మున్సిపాలిటీ వార్డుల వారుగా ఇచ్చిండు. ఇక్కడ పైన చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 2016 ఇక్కడ చూస్తే 1210 మున్సిపాలిటీలను లేదా 1290 ఇంచుమించు 1210 నుండి 1290 వరకు కాంగ్రెస్ గెలుచుకుంటుందట. 860 నుండి 930 వరకు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 250 నుండి 270 వరకు పువ్వు గుర్తు బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నది. 35 నుండి 44 వరకు ఈ ఎంఐఎం పార్టీ పతంగి గుర్తు గెలుచుకునే అవకాశం ఉన్నది. 12 నుండి 17 వరకు సిపిఎం అదేవిధంగా 10 నుండి 14 వరకు సిపిఐ, ఇక 90 నుండి 110 వరకు ఇతరులు గెలుచుకునే అవకాశం ఉన్నది. అంటే మొత్తానికి కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుచుకున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లయితే ఆధిక్యతను కొనసాగించిందో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కనబరుచుకునే అవకాశం ఉన్నది. ఇవి గెలుచుకునే స్థానాలు. ఇక పర్సంటేజ్ల పరంగా చూస్తే, శాతాల పరంగా చూస్తే 36% కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నది. 29% కారు పార్టీ ఇదే బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉన్నది. 19% బీజేపీ సాధించే అవకాశం ఉన్నది. 2% ఎంఐఎం పార్టీ, 2% ఇదే సిపిఐ పార్టీలు, ఇతరులు 9.7% ఇతరులకు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తానికి అసెంబ్లీలో ఎట్లయితే సినారియో ఉన్నదో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో అదే సినారియో ఇక్కడ కనబడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం 5% ఓట్లతోటి బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. సేమ్ ఇదే లెక్కలు మళ్ళా మున్సిపల్కి వచ్చే వరకు కూడా 36%, అప్పుడేమో 46% కాంగ్రెస్కి వచ్చింది, 41% బీఆర్ఎస్కి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక్కడ మాత్రం 36% కాంగ్రెస్కు ఉన్నది, 29% బీఆర్ఎస్కు ఉన్నది. అంతా 7% తేడాతోటి ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండబోతున్నట్టు కూడా ఉన్నది. ఇక్కడ పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మున్సిపల్లో ఎగ్జిట్ పోల్స్ మున్సిపల్కి సంబంధించి 68 నుండి 76 ఈ మున్సిపల్ చైర్మన్లను గెలుచుకోబోతుందేమో మరి చేయి గుర్తు. 29 నుండి 36, 3-5 మళ్ళా ఈ బీజేపీ పార్టీ. అంటే ఎవరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా స్థానాలు గెలుచుకోబోతున్నట్టు కూడా ఇచ్చిండ్లు. మరి చూడాలి రేపటి వరకు అది ఎట్లుంటుందో చూడాలి.